పేరు పద్మ అండి. నేను దీప్తి శ్రీనగర్ కాలనీలో ఉంటాము. మేము ఇప్పుడు నా మిద్దె తోటలో ఉన్నాను. నేను ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్తున్నానండి. ఏమీ లేదండి, ఆ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ తీసుకుని అడుగు భాగాన్ని కట్ చేసి మూత తీసేసి కుండీలో గుచ్చాలండి. రోజు వచ్చే మన కిచెన్ వేస్ట్ అంతా, అంటే కుకింగ్ కాదు, ఓన్లీ వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ అవి ఆ బాటిల్లో వేసేసి అది నిండిపోయిన న్యూస్ పేపర్ పెట్టేయాలండి. పెట్టినాక అలా 5 డేస్ కుళ్ళిపోతుందండి. అలా 5 కుండీస్లో పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ కుళ్ళిపోయినాక తీసుకెళ్ళి ఒక డ్రమ్ములో పెట్టాలి. పెట్టి దానికి కింద బెజ్జాం ఉండాలి, దాని కింద ఒక బౌల్ పెట్టాలి. సో ఎందుకు అంటే మనం ఇది కుళ్ళిపోయిన దాంట్లో నుంచి నీరు కారుతుందండి, అందుకోసం అయ్యి అడుగున ఏం చేయాలంటే ఒక పెంకు పెట్టేసి తర్వాత మన ఎండిపోయిన పుల్లలు కానీ అలా వేసేసి రాళ్ళు వేసేసినాక ఈ కుళ్ళిపోయింది కొంచెం మట్టి వేసి ఈ కుళ్ళిపోయింది వేసేసి తర్వాత అది నిండిపోయినాక పైన మట్టి వేసి న్యూస్ పేపర్ వేసేసినాక ఎండిపోయిన పేడ పెట్టి అప్పుడు వానపాముల్ని వదలాలి. అసలు వానపాములు ఎక్కడ దొరుకుతాయి అని అందరికీ సందేహం కలుగుతుంది. ఎక్కడ దొరుకుతాయి అంటే చాలా ఈజీ అండి, ఓర్పు ఉంటే. మనం ఏం లేదండి, భూమిలో న్యూస్ పేపరు, ఎండిపోయిన పేడ, బెల్లపు నీళ్లు జల్లి 20 రోజుల నుంచి 30 రోజుల లోపు మనం కలెక్ట్ చేసుకోవాలి. భూమిలో నుంచి ఏరుకుంటే ఫస్ట్ 4-5 వస్తాయి. వాటిని ఏరేసి కుళ్ళిపోయిన దాంట్లో మనం వదిలేస్తే అయ్యే మల్టిపుల్స్ అయిపోతాయండి. అయిపోయి 60 డేస్ నుంచి 90 డేస్ మధ్యలో నాకు ఎరువు తయారవుతుంది. ఎలా తయారవుతుందంటే నల్లగా ఉంటుందండి, బ్లాక్ గోల్డ్ లాగా. వాసన ఎలా ఉంటుందంటే వర్షం పడితే మనకి మట్టి వాసన ఎట్లా వస్తుందో అట్లా ఉంటుంది. నేను మొక్కలకి తీసుకొచ్చి ప్రతి 15 రోజులకి ఒక్కసారి నేను 2 గుప్పిళ్ళు వేస్తానండి నా మొక్కలకి. నా మొక్కలు ఇలా హెల్దీగా ఉండడానికి కారణం అయితే నా లీఫ్ కంపోస్ట్ అండి. సో రెండోది నా వర్మీ కంపోస్ట్. లీఫ్ కంపోస్ట్ కూడా అంతేనండి, చాలా ఈజీ. దాన్ని ఏంటంటే పైన వచ్చిన ఆకులన్నింటినీ ఏరేసి ఒక ఉల్లిపాయ సంచులో అన్న పెట్టచ్చు, లేకపోతే ఒక గొయ్యి తీసి గోతులో అన్న వేసి నీళ్లు చల్లుతూ ఉంటామేనండి, అది కూడా బ్లాక్గా అయిపోతుంది. మూడోది ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ అండి. అందరూ ఎడిబుల్ ఆయిల్ అంటుంటే ఆ ఆయిల్ నీళ్ళల్లో కరగదు. నాకు ఒకరోజు కేక్ చేస్తుంటే ఆలోచన వచ్చింది, ఈ ఆయిల్ గుడ్డుతో ఎందుకు కరగదు అని. ఎగ్ ఎమల్షన్ అండి. ఫస్ట్ ఏం చేయాలంటేనండి, బాటిల్లో 100 ml నూనె తీసుకోవాలి. ఎనీ నూనె అండి, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనె అయినా తీసుకుని ఎగ్ ఎల్లో వేసేసి ఫస్ట్ ఒక షేక్ చేయాలండి. బాగా షేక్ చేసినాక ఒక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ షేక్ చేసి ఆ మిగిలిపోయిన వైట్ కూడా కలిపి బాగా షేక్ చేసేసి మనం ఏం చేయాలంటే మొక్క మొదట్లో పోస్తే 10 ml అండి లీటర్కి, స్ప్రే చేస్తే 5 ml చొప్పున చెట్లకి స్ప్రే చేసేస్తే కాయలండి ఎంత పెద్దగా అవుతాయో, ఎంత తాజాగా ఉంటాయో, ఎంత టేస్ట్ ఉంటాయో. నేను చేసుకునే అయితే ఈ 3 పద్ధతులండి. 4వ పద్ధతి బూడిద పసుపు, అంతే. ఈ సింపుల్ అండి. ఇది ఏంటంటే ఓర్పు, మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఏమీ డబ్బు ఖర్చు లేకుండా మన ఇంట్లో వచ్చిన వ్యర్థాలతో, మన ఇంట్లో వచ్చిన ఆకులతోనూ ఇన్ని రకాల కూరగాయలు, పళ్ళు నీ దగ్గర చెప్పుకుంటా వెళ్తే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను మర్చిపోయాను చెప్పలేక, చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరూ మీ యూట్యూబ్లో నాకు చూసి ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎట్లా కాయలు కాస్తున్నాయి అనేది. మీ అందరూ కూడా ఇలాగే పెంచుకుని చక్కగా పిల్లలకి తెలుస్తుందండి. ముందు పిల్లలందరూ అసలు కాయలు ఎలా వస్తుందో వాళ్ళకి తెలియట్లేదు, అసలు ఎలా ఏం కాయలు అనేది. మీ అందరూ ఇలా పెంచుకుని పిల్లలకి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా మనం కిచెన్ వేస్ట్ని మున్సిపల్ ఇవ్వకుండా మనం చేసుకుంటాం వలన మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని నా అనుభవం అండి. నేనైతే ఒక 2 years నుంచి అసలు కంపోస్ట్కి స్మెల్ లేకుండా కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. అది మెయిన్ అండి. ఎవరికి నైబర్స్కి కానీ ఎవ్వరు సఫర్ అవ్వరు మనం చేసే ఈ పద్ధతి వలన. సో ఇదండి.